హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను స్పూన్స్ తోటి లోటస్ దీపాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. వీటిని చక్కగా మన గుమ్మం ముందర కానీ, లేదంటే రేపు మనకు వరలక్ష్మి వ్రతం అది వస్తుంది కదా, డెకరేషన్ పర్పస్లో కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఇలాంటి స్పూన్స్, ఓకే, కలర్ స్పూన్స్ అమ్ముతారు మనకి. అండ్ మనకు ఒక ఫెవికాల్ కావాలి, ఒక అట్ట కావాలి. ఓకేనా? అట్టను మనం ఏంటంటే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకుని ఇగో దాని మధ్యలో ఇగో నేను చేసుకున్నాను కదా, స్పూన్స్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇగో ఈ సైజ్ ఇలా వచ్చేట్టుగా. ఓకే, దాన్ని మనం ఇలా పెట్టుకోవడానికి మనకు బాగుంటుంది. నేను ఫస్ట్ రౌండ్ నేను చేశాను, ఓకేనా. సెకండ్ రౌండ్ మీకు చూపిస్తాను. గ్లూ గన్ అయితే మనకి అసలు చాలా బాగుంటుంది. ఫెవికాల్ తోటి కొంచెం టైం పడుతుంది, ఓకేనా. ఫస్ట్ నేను 8 రేఖలు వేసుకున్నాను. తర్వాత ఇవి మధ్యలోంచి మనం ఇలా పెట్టుకోవాలి. ఇది మనకి అమెజాన్లోనే అవి అమ్ముతున్నాడు, అంతకన్నా మనం ఇలా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును. అండ్ తక్కువలో కూడా అయిపోతుంది. ప్యాకెట్ అంతా 10 రూపాయలు. అదిగో చక్కని లోటస్ దీపం రెడీ. చూసారా? ఆ లోపల గిన్నెలు మార్కెట్లో దొరుకుతాయండి అవి. ఈ గిన్నెలు దొరుకుతాయి. మీకు ఇవి లేవంటే చిన్న చిన్నవి ఇప్పుడు ప్రమిదలు కూడా అన్ని అవైలబుల్గా వస్తున్నాయి. అవును. సో అలాంటి ప్రమిద పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో. లేదంటే పసుపు ఇగో ఇలా 2 తయారు చేసుకుంటే, నేను చూసారా ఇలా 2 తయారు చేసుకున్నాను. బాగున్నాయి. ఇందులో పసుపు కుంకుమ అలా వేసి కూడా మనం అలాగా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే ఇందులో గుమ్మంలో పెట్టుకోవచ్చు. అది మన దాన్ని ఏమంటారు, మన ఆలోచనని మన దాన్ని బట్టి మనం ఎలా అయినా దీన్ని చేసుకోవచ్చు. ఓకేనా? అవును. బాగున్నాయా? చాలా బాగున్నాయి. మీరు కూడా చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు. చాలా లో బడ్జెట్ లో అవుతాయి. అవును, చాలా మంచిగా బాగుంటుంది. సో ఇలాంటి దీపాలు మీరు కూడా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఛానల్స్ కోసం గంట ఐకాన్ని నొక్కండి. ఓకేనా? ధన్యవాదాలు.